పార్టీ ఫిరాయింపులపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రజాపాలన కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలతో పేగుబంధాన్ని కేసీఆర్ తెంచుకున్నారని విమర్శించారు బీర్ల ఐలయ్య. హైదరాబాద్ అసెంబ్లీ సిఎల్పి హాల్లో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులో పాల్పడిందే మొదట బీఆర్ఎస్ పార్టీ అని, మీరు చేస్తే సంసారం, మేం చేస్తే ఇంకొకటి అని కౌంటర్ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దందాలు, కాంట్రాక్టర్ల కోసం ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారని, కానీ ఇప్పుడు ప్రజల పాలన కోసం ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తున్నారన్నారు. ప్రజలతో పేగుబంధాన్ని తెంచుకుందే కేసీఆర్ అని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఆయన పాదయాత్ర చేస్తాడని ప్రశ్నించాడు. తెలంగాణలో బీఆర్ఎస్ కు మనుగడ లేదని, గల్లీలో మొహం లేకనే కేటీఆర్, హరీష్ రావు, ఎంపీ సురేష్ రెడ్డిలు ఢిల్లీ బాట పట్టారని ఎద్దేవా చేశారు. బీజేపీతో ఫ్రెండ్షిప్ కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి సిద్ధపడ్డారని బీర్ల ఐలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక ఎంపీ సీటు గెలిచారా, ఏ ముఖం పెట్టుకుని ఈ రోజు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారని నిలదీశారు. ప్రజాపాలన, సంక్షేమ పథకాలు చూసి అందులో భాగస్వాములు కావడానికి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడట్లేదని క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలు వస్తేనే కేసీఆర్ యాత్రలు చేస్తాడని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఆయన ఏ జిల్లాలో పర్యటించలేదని విమర్శించారు. 10 ఏళ్ల తెలంగాణ సొత్తును మొత్తం దోచుకుపోయారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేపట్టడాన్ని చూసి ఓర్వలేకనే మా పైన బురద జల్లుతున్నారని ఫైర్ అయ్యారు. మరి 10 ఏళ్లలో ఒక్క జిల్లా పర్యటన చేసిండా? ఈ ఎలక్షన్లు వచ్చినప్పుడే బస్ వేసుకొని తిరుగుతాడు. ఎలక్షన్లు వచ్చినప్పుడే ప్రజలు గుర్తొస్తారు. ఎలక్షన్లు వచ్చినప్పుడే పాదయాత్రలు గుర్తొస్తాయి మీకు. ఇవాళ మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని కేటీఆర్ పాదయాత్ర చేస్తున్నాడు? చేయి, పాదయాత్ర చేయి. మా ముఖ్యమంత్రి, మా మంత్రులు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయి. 500కే గ్యాస్ ఇస్తున్నారు, 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు. అదేవిధంగా మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యం కల్పిస్తున్నారు. రైతన్నలకు రైతు భరోసా ఇస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ ఇస్తున్నారు. ఇంకా సంక్షేమ పథకాలు చేపడుతుందని చెప్పి ఊరూరా ప్రచారం చేయి. ఇప్పుడైనా తెలంగాణ ప్రజలు నీ పక్షానికి వచ్చే సానుభూతి చెప్తారు. కేసీఆర్ 10 ఏళ్లలో ఏట్రలే. ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ శ్రీకారం చుట్టిండు. ఇవాళ జిల్లాకు మైనార్ పోతున్నాడు, మంత్రులను తీసుకొని పోతున్నాడు. అక్కడ పరిస్థితులు ఆ జిల్లా సమీక్ష చేసి ఆ జిల్లాలో పెండింగ్ ఉన్నటువంటి పనులు గాని, సంక్షేమ పథకాల అమలు గాని చేయడానికి ముందు పోతున్నాడు. వారానికి ఒక జిల్లా తిరగడానికి ఈ రోజు నుంచి మా ముఖ్యమంత్రి కార్యాచరణ చేసిండ్రు. ఇవన్నీ మీరు మర్చిపోయి ఏమనంటే పార్టీ ఫిరాయింపులని, ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదని చెప్పి కల్లబొల్లి మాటలతోటి ఇవాళ మళ్లీ బీజేపీకి ఇక్కడ గల్లీలో కుస్తీ పట్టి ఢిల్లీలో దోస్తాన్ చేస్తున్నారు. ఏ ముఖం పెట్టుకుని ఢిల్లీలో ఇలా ప్రెస్ మీట్ పెడుతున్నారు? ఇక్కడ తెలంగాణ ప్రజలు కనీసం ఒక్క సీట్ అని మీకు ఇచ్చిరా? ఇక్కడ డిపాజిట్ కూడా దక్కలే కదా మీకు. మరి ఏ ముఖం పెట్టుకుని ఢిల్లీలో మాట్లాడి ఇలా గల్లీలో ముఖం జడగా ఢిల్లీలో పోయి ప్రెస్ మీట్ పెడుతున్నారు? తస్మాత్ జాగ్రత్త.